2026 సంవత్సరం 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి మనం ఎట్లా ఉందో చూసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి కూడా ఎట్లా వచ్చిందో చూసుకోవాలి. ఈ మిథున రాశి ఎట్లా ఉంటుంది అంటే, మరి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు, మొత్తం 9 పాదాలు. అంటే 3 నక్షత్రాల్లో వచ్చే 9 పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశి మీకు ఈ రకంగా రావాలి. ఎందుకంటే ఏదో పిలిచే పేరు కాదు. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ రోజు ఉన్న నక్షత్రాలను బట్టి మీకు రాశి వస్తుంది. అయితే రాశిలో 25 వంతులే జరుగుతుంది. 75 వంతులు మీరు పుట్టిన టైంను బట్టి జరుగుతుంది. నక్షత్రాలను బట్టి గోచారం, మరి పుట్టిన టైంను బట్టి గ్రహచారం, ఈ 2 కలిసి జాతకం జరుగుతుంది. ఈ జాతకం కలిసి జరగటానికి కారణం ఏమిటి అంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం అవసరం. మీ జాతకం పూర్తి జాతకం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ జాతక రీత్యా మీరు లబ్ధి పొందాలి, అన్ని విధాలా బాగుండాలి అంటే మీరు ఎప్పుడు కూడా ఈ జాతక రీత్యా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకేదైనా ఆరోగ్యం బాగుండక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సరైన డాక్టర్ అయితే చూస్తాడు, చూసి టెంపరేచర్ చూస్తాడు, మరి నాడీ చూస్తాడు, హార్ట్ బీట్ చూస్తాడు. ఇన్ని చూసిన తర్వాత ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే నువ్వు పోయి రక్త పరీక్ష చేయించుకో, ఏ పార్ట్ బాగాలేదు చూసుకొని దాన్ని మరి ఎక్స్రే చేయించుకొని నా దగ్గర రమ్మంటాడు. అది ఎట్లాగో ఇది కూడా గ్రహ వైద్యం అంటారు. ఈ గ్రహ వైద్యాన్ని ఎవరు తెలుసుకోవట్లా. ఈ గ్రహ వైద్యం చెబుతూ ఉంటే అది పూర్తిగా చెప్పటం, చెప్పేది సక్రమంగా వినటం, వినింది తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత చెప్పినట్లుగా నడుచుకోవటం, ఇది చాలా అవసరం. ఇది లేక ఏదో నాకు బాగా చెప్పటం లేదు. ఎందుకంటే మీరు పుట్టిన టైం కూడా కరెక్ట్గా రాదు. ఒక్కోసారి శిరస్సు కనపడగానే జననం కింద లెక్క. శిరస్సు కనపడ్డ తర్వాత ఆ శిశువు బయటపడేటప్పటికీ 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా పావు గంట, అర్ధగంట జరుగుతుంది. ఇంత తీరా ఆ శిశువు బయటపడ్డ తర్వాత ఆ శిశువు ఎట్లా ఉంటుంది, కదలకుండా పడి ఉంటుంది. అటు కొట్టి ఇటు కొట్టి నీళ్లు కొట్టి నాన్న తిప్పబడే కాళ్ళు పట్టుకొని అటు ఇటు ఊపి ఏడ్చిన దాకా పుట్టిన శిశువు బతికున్నాడు అనేటువంటి సంగతి మరి డాక్టర్కి కానీ ఆ నర్సులకు కానీ అర్థం కాదు. అది అర్థమయ్యేంత వరకు మీకు పుట్టిన టైం వేయరు. ఈ లోపల రాశి మారచ్చు, నక్షత్రం మారచ్చు, నక్షత్ర పాదం మారచ్చు, లగ్నం మారచ్చు, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఎవరు బాధ్యతలు అంటే జ్యోతిష్యం చెప్పేవాడు కాదు బాధ్యత. ఈ టైం రాసుకునేవాళ్ళు, రాసేవాళ్ళ బాధ్యత కొంత ఉంటుంది. కానీ మరి అందరికీ అట్లా చెబితే ఎట్లాగో అంటే దీనికి ఇంకో మార్గం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన తర్వాత మీరు అరిచేతులు చూస్తే హస్త సాముద్రిక ఉంది. ఆ హస్త సాముద్రికలో మరి గ్రహస్థానాలు ఉంటాయి. ఈ గ్రహస్థానాలు ఉచ్చ నీచ అని ఉంటుంది. జాతక చక్రాల్లో కూడా ఉచ్చ నీచ ఉంటుంది. ఈ ఉచ్చ నీచలు ఎట్లా ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, జాతక చక్రం ద్వారా, హస్త సాముద్రిక ద్వారా, రెండింటి ద్వారా కనుక చూసుకుంటే ఎక్కడ తేడా ఉన్నది అనేది పూర్తిగా అర్థం అవుతుంది. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు 2 రకాలుగా కూడా నేను చూస్తాను. అట్లా చూడటం ఒకటి. ముందు మీ జాతకం కరెక్ట్గా, నీది బలానా జాతకం, బలానా లగ్నం, బలానా రాశి అనేది తెలుసుకోవటం నీకు చాలా అవసరమని కనపడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ జాతకం చూపించుకోవాలి. అయితే ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా అష్టమ కుజుడు, మరి జన్మంలో గురువు, ఇట్లా ఈ గ్రహాలు బాగాలేవు. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం
స్థాన చలనం ధనక్షయం ఉంది. శని కానీ, గురువు కానీ, కుజుడు కానీ 12 కానీ, 1లో కానీ, 2లో కానీ, 8లో కానీ, 4లో కానీ ఈ గ్రహాలు ఏ గ్రహం ఉన్నా సరే కుర్వంతి ప్రాణ సందేహం, బతకలేని పరిస్థితి రావటం, స్థాన చలనం, ఉన్న చోటు నుంచి ఇంకోటి వెళ్ళిపోవటం, ధనక్షయం, డబ్బులు విపరీతంగా ఖర్చు కావటం ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా అష్టమ కుజుడు, మరి జన్మంలో గురువు, 2 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల ఏమిటి? అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, యాక్సిడెంట్లు కావచ్చు, దెబ్బలు తగలచ్చు, ఆపరేషన్లు జరగచ్చు, ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. గురువు బాగాలేడు. చదువుకునే పిల్లలైతే విద్య బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ రాశి వాడికి ఉన్నది ఏమిటంటే శుక్రుడు, కేతువు, ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. మరి ఎట్లా? ఆ 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందులో కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కుజాష్టమ దోషం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలా కష్టాలు వస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఎంత బలాఢ్యులైనా కూడా ఇట్లాంటి చెడు టైంలో చాలా ఇబ్బంది పడతారట. ఒక శాస్త్రం ఉంది, ఒక పద్యంలో బలవంతమైన సర్పము చలి చీమల నోట జిక్కి చావదే సుమతి అని సుమతి శతకారకుడు చెప్పాడు. ఎట్లా అంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు. చీమలు పెద్ద పెద్ద పుట్టలు పెడతాయి. ఈ పాములు ఏం చేస్తాయి? ఆ పుట్టలు మెత్తటి మట్టి ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి నివసిస్తాయి. మరి ఈ చీమలు మరి పుట్టలో నుంచి చీమలు వెళ్ళిపోతాయి, ఇంకో చోట పుట్ట పెట్టుకుంటాయి. అట్లాంటి టైంలో పాములకి ఆ పుట్టలు ఉపయోగపడతాయి. అట్లాగే ఆశపడి ఈ పాము చీమల పుట్టలోకి వెళితే ఎర్రజీవలని ఉంటాయి. ఆ ఎర్రజీవ మనకు కనుక కుట్టిందంటే వెంటనే చేపెట్టిన నలుపుతాను, చీమ చచ్చిపోతుంది. అట్లాంటి చీమలు పాము శరీరం మొత్తం కరుస్తాయి. ఒక్క చీమల దెబ్బకి పాము చచ్చిపోయిందిట. ఎందుకంటే భగవంతుడి నిర్ణయంలో మనకు చెడు వచ్చినప్పుడు పాము చీమల చేత కరవబడి ఎట్లా చచ్చిపోయిందో మనం కూడా అట్లా ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి జాతకం చూసుకోవాలి. నీకు బాగున్నప్పుడు బాగుందని చెప్పినా నువ్వు బాగానే ఉంటావు. బాగున్నప్పుడు జాగ్రత్త పడవని చెప్పాలి. చెడు ఎప్పుడు వస్తుందో చెప్పాలి. చెడు టైంలో నువ్వు నష్టపడే ఇబ్బంది చెప్పాలి. అట్లా తెలుసుకొని నువ్వు బాగుపడాలి. అట్లా బాగుపడాలి అంటే శుక్రుడి వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతుంది. తర్వాత భార్య వచ్చిన తర్వాత కూడా బాగా కలిసి వస్తుంది. గురువు అనే గ్రహం 1ంట ఉన్నాడు. చదువు, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ బాగుంటాయి. కేతువు బాగున్నాడు. నువ్వు అందరితో డీల్ చేసి మాట్లాడగలుగుతావు, ఏ పనైనా చేసుకోగలుగుతావు, అన్ని విధాలా బాగుంది. కానీ మరి పాపగ్రహాల యొక్క కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు, గురువు వల్ల విపరీతమైన నష్టాలు కనబడుతూ ఉన్నాయి. దీని నుంచి బయటపడాలి. అనుకోకుండా మొత్తం గందరగోళం అయిపోతుంది. ఏమీ లేదండి, ఇట్లాంటి చెడు టైంలో ఎప్పుడు మనస్సు పాడైపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు, నిద్ర పట్టదు, ఎవరన్నా పలకరించినాడు కోపం వస్తుంది. ఇట్లాంటి సమస్యలు విపరీతంగా ఉంటాయి. ఏమీ లేదు, డబ్బులు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నావు అనుకోండి, ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తావు, ఆ బ్యాంకులోనే లేట్ అవుతుంది. 4 లక్షలు 3 లక్షలు బ్యాంకు నుంచి తెచ్చావు, ఇవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? బీరువాలో పెట్టాలి. ఇంటికి వచ్చేంతవరకు బీరువాలో పెట్టి తాళం పెడదాం, జాగ్రత్తగా ఉంటుంది అనుకుంటూ వస్తావు. రావటం అర్జెంటుగా ఏ ప్యాస్కో వెళ్ళాల్సి వస్తుంది. ఏ మంచం మీద పెట్టి నువ్వు ప్యాస్కి వెళ్ళి వచ్చే లోపల ఎవరో వస్తారు, ఈ 4 లక్షలు దోచుకొని వెళ్ళిపోతారు. తీరా ఆ బాత్రూంలోకి వెళ్ళి వచ్చేప్పటికి నేను బీరువాలో పెట్టాను అనుకుంటావు, ఇక దాని సంగతి మర్చిపోతావు. తీరా మరి దేనికో తెచ్చావు కదా, ఆ డబ్బులు బీరువా తీసి చూస్తే బీరువాలో డబ్బులు ఉండవు. మంచం మీద పెట్టింది ఎవరో కాజేసిపోయింది, నీకు గుర్తుండదు. గుర్తుంటే ఏం చేస్తావు? ఇంట్లో బీరువాలో పెట్టిన డబ్బులు ఎవరు తీస్తారు? ఇంట్లో భార్య తప్పితే ఎవరు తీయదు అని గొడవ పడతావు. చివరికి ఆ కాజేసిన వాళ్ళు ఎవరో బయటపడ్డ దాకా మరి సొమ్ముకు చోట అనుమానం చోట అని ఇట్లాంటి అనుమానాలు
మరి భరించలేని బాధలు ఇవన్నీ కూడా ఈ మిథున రాశికి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి బాధల నుంచి బయటపడాలి అంటే మరి హస్త సాముద్రిక ద్వారా కానీ జాతక రీత్యా కానీ చూసుకోవాలి. పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే కుజుడికి 7,000 జపం చేయించి కందులు దానం ఇవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించి శనగలు దానం ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూస్తే జన్మలగ్న రీత్యా ఏ దోషాలను చూసుకొని దానికి తగిన శాంతి చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య రాదు. అయితే ఒకటి ప్రత్యేకించి చెబుతూ ఉన్నా, ఏమైనా మీకు పెళ్ళయ్యే అవకాశం ఉందని చెప్పా కదా, అది ఆలోచించుకొని ఎవరో పిల్ల దొరకంగానే ఆ పిల్ల నీతో బాగా మాట్లాడంగానే తిన్నగా ఆ పిల్లని చేసుకుందామని నీ మనస్సులో ఉండి ఆ పిల్ల కూడా నీతో మాట్లాడటంలో ఉద్దేశం నువ్వు బాగున్నావు నేను చూసుకుందామని ఉద్దేశం ఉంటుంది. ఈ కడుపులో ఉద్దేశాలతో 1కి 10 సార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చివరికి వచ్చేవాడికి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వస్తారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి బలానా పిల్లని చేసుకుంటాను అంటే మంచో చెడో చూడాలా అంటే ఇప్పుడు పిల్లని చూడాల్సింది నేను, పిల్ల నాకు నచ్చిందా లేదా నేను చూడాలి. నువ్వు చూసేది ఏమిటి? పద్ధతి ఏమిటంటే పెద్దవాళ్ళు కుటుంబం ఎట్లాంటిది, మన కులమా కాదా, గోత్రం కలిసిందా లేదా, జాతకాలు కలిసినాయా లేవా, ఇవన్నీ చూస్తారు. కానీ నీకు నచ్చిన పిల్లనే అన్నీ చూచి చేస్తారు. మరి నీకు పుట్టిందలుగాయతూ పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇన్ని చేస్తే నేను ప్రేమించాను, నా ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాను, నీకేం సంబంధం లేదు, మీరు చేసుకొని ఇస్తే సరే, లేకపోతే చస్తాను, లేకపోతే ఎట్లా పోయి పెళ్లి చేసుకుంటాం అని ఇట్లాంటివి జరిగే లక్షణాలు కూడా ఈ జాతకంలో కనపడుతుంది. ఇటువంటి బాధల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. మరి కుజుడికి గురువుకి జపం చేయించుకొని కందులు శనగలు దానం ఇవ్వాలి. ఇది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇప్పుడు మీ నష్టం నుంచి ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నా, సంపాదించడం అనేది చాలా కష్టపడితే కానీ కాదు. ఒక 40 సంవత్సరాల వరకే కష్టపడి సంపాదించగలుగుతారు. 40 తర్వాత శక్తి తగ్గుతోంది, ఎక్కువ కష్టపడలేరు. ఈ 40 మొత్తం మనిషికి 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే 40 సంవత్సరాలే కష్టపడి సంపాదించే పరిస్థితి ఉంటుంది. మిగతా 60 సంవత్సరాలు కూడా ఎక్కువ కష్టపడకుండా అంతకుముందు సంపాదించింది కొద్ది గొప్ప త్యాగం చేసుకొని బతికేటట్లుగా ఉండాలి. అట్లాంటి జీవనాధారం జరగాలి అంటే ఎప్పుడు కూడా చెప్పింది విని ముందు జాగ్రత్త పడితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. గురువు మరి కుజుడు పూర్తిగా బాగాలేకపోవటం వల్ల చాలా విపరీతమైన నష్టం, చాలా బాధలు రావడానికి బాగా ఎక్కువగా అవకాశం కనబడుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని జాగ్రత్త పడండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.